డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ వేణు బాలకొండ. సో మీరు గతంలో ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి పీజీటీ మ్యాథమెటిక్స్ పెడగాజీలో ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి 4 పార్ట్లు విన్నారు. ఇప్పుడు మీరు 5వ పార్ట్ వినబోతున్నారు. సో గత 4 పార్ట్లలో మనం 44 క్వశ్చన్ల వరకు కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 క్వశ్చన్స్ మనం దీంట్లో సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది మీరు ఖచ్చితంగా వినండి. ఎందుకనంటే ఈ యొక్క టీచింగ్ ఈ యొక్క పెడగాజీ ఏదైతే ఉందో ఈ పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా చాలా క్లియర్గా మీరు కేవలం క్వశ్చన్ టు ఆన్సర్ అనుకోమాకండి. ప్రతి ఒక్క దాన్ని చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెనేటరీ వేలో వివరణాత్మకంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. సో వినడానికంటే ముందు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో దీనికి సంబంధించినటువంటి క్లాసులు పూర్తి ఎక్స్ప్లెనేటరీ క్లాసెస్తోని నేను వీడియో చేయడం జరిగింది. మీరందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి నా యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఇచ్చినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలా అర్థవంతంగా కేవలం జస్ట్ వినడంతోనే మీరు ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంది. చాలా ఎక్స్ప్లెనేటరీగా చాలా వివరణాత్మకంగా నేను ఇచ్చాను. అంతేకాదు మిత్రులారా, ఒక్కొక్క చాప్టర్కి నేను ఒక 150 నుంచి 200 బిట్ల దాకా ప్లాన్ చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ లైను. సో అలా ప్లాన్ చేసి మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడంలో ఏమైనా లోపం ఉన్నా కానీ ఇలా ప్రశ్నలు బిట్లు చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఎగ్జామినేషన్లో కాన్సెప్ట్ వస్తుంది. 3 రకాల ప్రశ్నలు ఉంటాయండి. ఒకటి ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, రెండోది నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, మూడోది అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటే మీకు ఆ క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ పెడతారో ఆ ఆన్సర్ని పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ చదువుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారు. నాలెడ్జ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఇక్కడ బిట్ రూపంలో ఇస్తాడు. దాన్ని మీరు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ వస్తుంది. ఇటువంటి వాటిని ఏమో నాలెడ్జ్ క్వశ్చన్స్ అంటారు. ఇక తర్వాత మూడోది అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాన్ని కాకుండా దాన్ని ఏం చేస్తారంటే ఒక న్యూ సిచ్యువేషన్కి లేదా కొత్త అంశాన్ని మీకు క్రియేట్ చేసి దాన్ని అప్లై చేసి ఆ నాలెడ్జ్ని మిమ్మల్ని బిట్టుగా అడుగుతాడు. ఇది నాలెడ్జ్ క్వశ్చన్స్ అని మీరు గమనించాలి. అయితే లాస్ట్ దీని అప్లికేషన్ టైప్కి వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలా. అయితే లాస్ట్ టైంలో ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ పేపరు ప్రధానంగా ఎక్కువగా నాలెడ్జ్ బేస్డ్గా ఉంది, అంతేగాని అప్లికేషన్ టైపు ఇన్ఫర్మేటివ్ టైప్గా లేదనే విషయాన్ని మీరు గమనించాలా. సో కాబట్టి మీరు ఇప్పుడు రేపొద్దున రాబోయే పెడగాజీ పేపర్ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పెడగాజీ పేపరు ఈజీగా ఇచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా టఫ్గా ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. కాబట్టి మనం ఈజీగా ఇచ్చినా టఫ్గా ఇచ్చినా చేసేటందుకు సిద్ధంగా ఉండాలి. సో దాన్ని మీరు అందరూ కూడా గమనించండి. సో అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ఎంకరేజ్ చేయాలంటే ముందర దీన్ని లైక్ చేయండి. మీరు అందరూ కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇటువంటి మరిన్ని వీడియోలు ప్రీవియస్ వీడియోలే కాదు మిత్రులారా, ఇంకా అదనంగా కూడా చాప్టర్ వైజ్గా కూడా నేను వీడియోలు చేస్తాను. మీ దగ్గర నుంచి నేను కనీసము ఒక 200 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా తక్కువ లైక్లు ఇవి, అయినా కానీ మీరు ఈ 200 కంటే ఎక్కువ లైక్లు చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. మీకు నిజంగా మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే మీ అందరికీ ఇట్లాంటి మంచి వీడియోలు కావాలంటే అప్ టు ఎగ్జామ్ వరకు నేను ఇట్లాంటి వీడియోలు మీ అందరికీ కూడా అందిస్తాను. సో ఇక విషయంలోనికి వెళ్తే ఇక విచ్ ఆఫ్ ది ఇక్కడ 45, 46, 47, 48 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ క్వశ్చన్స్ అనేవి టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే గణిత బోధనలో టెక్నిక్స్ అంటారండి. అంటే ఏంటి, ఓరల్ వర్కు, రిటర్న్ వర్కు, డ్రిల్ వర్కు ఉన్నాయి కదా. సో ఇట్లాంటి అంశాలని అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో హోమ్ వర్కు, ఓరల్ వర్కు, రిటర్న్ వర్కు, డ్రిల్ వర్కు, అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటారు. ఏంటి టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్? ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థి నేర్చుకుంటే ఆ నేర్చుకున్నటువంటి విషయము విద్యార్థి మెదడులో పాతుకుపోవడానికి మరియు నేర్చుకున్నటువంటి విషయం అక్యురేట్గా ఉండడానికి, నేర్చుకున్నటువంటి విషయం స్పీడ్గా చేయడానికి, నేర్చుకున్నటువంటి విషయము ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి ఈ టెక్నిక్స్ అనేవి ఉపయోగపడతాయనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. దీనికి సంబంధించి నేను ఒక సపరేట్గా నేను వీడియో కూడా పెడతాను. మీరు చాలా జాగ్రత్తగా కాన్షియస్గా నన్ను ఫాలో అయితే మీరందరూ కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఆ వీడియో వింటే మీకు ఖచ్చితంగా ఇందులో మీకు ఖచ్చితంగా ఒక 4 బిట్లు ఇచ్చాడు. అసలు ఇన్ని బిట్లు ఎప్పుడు కూడా ఎగ్జామ్లో ఇవ్వలేదు. సో దీన్ని గమనించండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ ఓవరాల్ వర్క్ ఇన్ మ్యాథమెటిక్స్? గణితంలో మౌఖిక పని యొక్క ప్రాధాన్యత ఏంటి అని అడిగాడు. స్కోప్ ఫర్ పేయింగ్ ఇండివిజువల్ అటెన్షన్ అంటే వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధను చూపడానికి, స్టిమ్యులేటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టడీ అంటే అధ్యయనంలో ఆసక్తిని చూపడానికి, సేవింగ్ టైమ్ అండ్ ఎనర్జీ
అంటే కాలాన్ని మరియు శక్తిని ఆదా చేయడానికి, ఇంప్రూవింగ్ హార్డ్ వర్క్ కష్టపడే తత్వాన్ని పెంపొందించడానికి. ఎప్పుడైనా సరే ఒక టీచరు కష్టపడే తత్వాన్ని పెంపొందించేటానికి ప్రయత్నం చేయడు. ఇక రిమైనింగ్ 3 ఉన్నాయండి. స్కోప్ ఫర్ పేయింగ్ ఇండివిజువల్ అటెన్షన్, స్టిమ్యులేటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టడీ, సేవింగ్ టైమ్ అండ్ ఎనర్జీ. ఈ 3 కూడా కరెక్ట్. ఈ 3 ఉన్నటువంటి ఆన్సర్ అవుతుంది. ఏబిసి ఏదైతే ఉందో ఇది థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా ఇందులో మనం పెట్టుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ 46 గమనించినట్లయితే ద మోస్ట్ ఎఫెక్టివ్ డివైస్ ఫర్ ఫిక్సింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్. అంటే ఈ క్రింది వానిలో ఏ సాధనము విద్యార్థి మెదడులో జ్ఞానాన్ని ఫిక్స్ చేస్తుంది, అంటే స్థిరంగా ఉంచుతుంది, ఎప్పటికీ నిలిచిపోయేలా చేస్తుంది? రివ్యూ ఆర్ రివిజన్ అనేది లేదా రివ్యూ అనేది, క్వశ్చనింగ్ అనేది, డ్రిల్ వర్క్ అనేది, కన్సిడరింగ్ అవుట్ స్టాండింగ్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. డ్రిల్ వర్క్ అంటే ఆవర్తనం అంటారండి. ఎప్పుడైనా సరే ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ని 10 సార్లు చేపిస్తే దాన్ని డ్రిల్ వర్క్ అంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో డ్రిల్ వర్క్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ డివైస్ ఫర్ ఫిక్సింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ అనేది ఆన్సర్ అవుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ హెల్ప్ టు ఎంకరేజ్ సెల్ఫ్ స్టడీ ఇన్ మ్యాథమెటిక్స్. అంటే వ్యక్తిగత అధ్యయనాన్ని క్రింది వానిలో గణితంలో వ్యక్తిగత అధ్యయనం అనేది క్రింది వానిలో ఏది పెంపొందిస్తుంది అని అడిగాడు. చూడండి, గివింగ్ పనిష్మెంట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పనిష్మెంట్ అనేది ఇవ్వడు. అంటే పనిష్మెంట్ అనేది నెగిటివ్ వర్డ్, గుర్తుపెట్టుకోవాలి. పనిష్మెంట్ అనే పదం వచ్చిందంటే అది తీసేయాలి. అంటే అది సెల్ఫ్ స్టడీని పెంపొందించడానికి ఉపయోగపడదు, లేదా ఏదైనా ఒక అంశాన్ని పెంపొందించడానికి కానీ అభివృద్ధి చేయడానికి పనిష్మెంట్ అనేది ఉపయోగపడదు. కాబట్టి గివింగ్ పనిష్మెంట్ అనేది ఇక్కడ ఎరేజ్ అయిపోతుంది. ప్రియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లాస్ రూమ్ టీచింగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ హెల్దీ కాంపిటీషన్స్, ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ మ్యాథమెటిక్స్ లైబ్రరీ. ప్రియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లాస్ రూమ్ టీచింగ్ అంటే తరగతి గది బోధనకు సంబంధించి పూర్తి సమాచారము. ఆర్గనైజేషన్ ఆఫ్ ది హెల్దీ కాంపిటీషన్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి పోటీతత్వాన్ని నిర్వహించడం. ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ మ్యాథమెటిక్స్ లైబ్రరీ అంటే గణిత గ్రంథాలయాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయటము. సో ఈ 3 కూడా బిసిడి ఏవైతే ఉంటాయో ఈ 3 కూడా కరెక్టేనండి. గివింగ్ పనిష్మెంట్ అనేది దీనికి చెందదు. కాబట్టి ఇక్కడ ఈ 3 మెథడ్స్ అనేవి సెల్ఫ్ స్టడీని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో కాబట్టి బిసిడి ఏదైతే థర్డ్ వన్ ఏదైతే ఉందో థర్డ్ వన్ ఆప్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ హెల్ప్ టు ఎంకరేజ్ సెల్ఫ్ స్టడీ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే ప్రియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లాస్ రూమ్ టీచింగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ హెల్దీ కాంపిటీషన్, ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ మ్యాథమెటిక్స్ లైబ్రరీ. ఈ 3 కూడా కరెక్ట్ అండి. బిసిడి అనేది గుర్తుపెట్టుకోవాలా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సూపర్వైజ్డ్ స్టడీ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ క్రింది వానిలో గణిత పర్యవేక్షిత అధ్యయనం యొక్క ఉపయోగాలు ఏంటి అని మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఇక్కడ ప్రొవైడ్ వెల్ ఆర్గనైజ్డ్ సూపర్విజన్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది స్టూడెంట్స్, encourage students for self learning, helps teachers to complete the syllabus in time, helps the teacher to have a continuous appraisal of progress of the student. ఇక్కడ థర్డ్ వన్ చూడండి, సి చూడండి, హెల్ప్స్ ద టీచర్ టు కంప్లీట్ ద సిలబస్ ఇన్ టైం. అంటే ఉపాధ్యాయుడు ఇన్ టైంలో సిలబస్ను పూర్తి చేయడానికి పర్యవేక్షిత అధ్యయనం పనిచేయదండి. పర్యవేక్షిత అధ్యయనం ఎప్పుడు పనిచేస్తుంది? తను చెప్పినటువంటి అంశాలు విద్యార్థి తమంతట తాముగా నేర్చుకోవడానికంటే సెల్ఫ్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది. ఎంకరేజెస్ స్టూడెంట్ సెల్ఫ్ లెర్నింగ్, ప్రొవైడ్స్ వెల్ ఆర్గనైజ్డ్ సూపర్విజన్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది స్టూడెంట్స్. అంటే పిల్లల యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ని మంచిగా సూపర్విజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. హెల్ప్స్ టీచర్ టు హ్యావ్ ఏ కంటిన్యూస్ అప్రైజల్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టూడెంట్స్. విద్యార్థుల యొక్క నిరంతర ప్రగతిని మదింపు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఏసిడి ఏవైతే ఉంటాయో ఇది కరెక్ట్ అండి. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్టు. సో ఏబిడి అనేది కరెక్ట్ అండి. అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అంటే ఇక్కడ హెల్ప్స్ టీచర్ టు కంప్లీట్ ద సిలబస్ అనేది ఇన్ టైం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏబిడి అనేది కరెక్ట్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మీరు గమనించాలి. నెక్స్ట్ 49th క్వశ్చన్ గమనించినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రికాషన్స్ ఆర్ టు ద టేకెన్ బై ద మ్యాథమెటిక్స్ టీచర్ వైల్ అసైనింగ్ హోంవర్క్. పిల్లలకు గణిత అసైన్మెంట్ని అంటే హోంవర్క్ని ఇంటి పనిని అందించేటప్పుడు ఈ క్రింది వానిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇందులో నేను ఇందాక చెప్పినట్టు పనిష్మెంట్ అనేది నెగిటివ్ వర్డ్. ఇందులో పనిష్మెంట్ అనేది వచ్చింది చూడండి. హోంవర్క్ షుడ్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్పోరల్ పనిష్మెంట్. అంటే హోంవర్క్ అనేది కార్పోరల్ పనిష్మెంట్ కిందకి వస్తుంది అనేది గమనించాలి. సో కాబట్టి ఈ బి అనేది తప్ప మిగతా అన్నీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయుడు గణిత హోంవర్క్ని ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్రిందకు వస్తాయి. హోంవర్క్ బేస్డ్ ఆన్ టీచింగ్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే హోంవర్క్ అనేది ఉపాధ్యాయుడు తరగతి గదులు ఏది చెప్పాడో దాన్ని బేస్ చేసుకొని ఉపాధ్యాయుడు హోంవర్క్ ఇస్తాడు. కాబట్టి కరెక్టే. తర్వాత సి చూడండి, హోంవర్క్ షుడ్ బి అసైన్డ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది క్వాంటమ్ ఆఫ్ వర్క్ అసైన్డ్ ఇన్ అదర్ సబ్జెక్ట్.
అంటే ఇతర సబ్జెక్టుల యొక్క పనిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడు హోంవర్క్ని ఇస్తాడు, ఇది కూడా కరెక్టే. హోంవర్క్ షుడ్ బి అసైన్డ్ కీపింగ్ ఇన్ ద మైండ్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్. హోంవర్క్ అనేది ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని, అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తాడు. కాబట్టి ఏబిడి అనేది ఆన్సరు. బి అనేది హోంవర్క్ షుడ్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్పొరల్ పనిష్మెంట్ అనేది కాదు. కాబట్టి ఏసిడి ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఏసిడి ఎక్కడ ఉందండి? ఇక్కడ ఫోర్త్ ఆప్షన్గా ఉంది కాబట్టి ఏసిడి అనేది ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి బి అనేది కాదు. హోంవర్క్ షుడ్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్పొరల్ పనిష్మెంట్ అనే పదం వస్తే గుర్తుపెట్టుకోండి, అది నెగిటివ్ వర్డ్ కింద వస్తుంది అనేది గమనించాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇక ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేది 50వ ప్రశ్నకు వచ్చినట్లయితే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ క్వశ్చన్? క్రింది వానిలో ఒక మంచి ప్రశ్న యొక్క లక్షణాలు ఏంటి అని అడిగాడు. ఇది గమనించినట్లయితే, ఏ గుడ్ క్వశ్చన్ షుడ్ శాంపుల్ ద కంటెంట్ అడిక్వేట్లీ. అంటే ఇచ్చినటువంటి కంటెంట్ విషయానికి శాంపిల్గా ఉంటుంది, ఇది ఓకే. ఏ గుడ్ క్వశ్చన్ షుడ్ బి క్లియర్. ఒక మంచి ప్రశ్న అనేది క్లియర్గా ఉంటుంది. ఇట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈస్. అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా, టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఏదైతే క్వశ్చన్ ఇస్తాడో అదే యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటారు. ఇది మంచి క్వశ్చన్ యొక్క లక్షణం కాదండి. ఇట్ షుడ్ బి స్టిమ్యులేట్ రిఫ్లెక్షన్. విద్యార్థుల యొక్క ప్రతిచర్యని ఇది తీసుకుంటుంది, ప్రేరేపిస్తుంది అంటున్నాడు, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈజ్ అనేది రాంగ్ అండి. కాబట్టి ఏబిడి ఏదైతే ఉంటుందో ఆ మూడు కరెక్ట్. సి అనేది ఇట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈజ్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సిని రిమూవ్ చేస్తే ఏబిడి ఎక్కడ ఉన్నాయో చూడండి. ఏబిడి అంటే సెకండ్ వన్ ఈజ్ ఆప్షన్. సో కాబట్టి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ క్వశ్చన్? ఏ గుడ్ క్వశ్చన్ షుడ్ శాంపిల్ ద కంటెంట్ అడిక్వేట్లీ. ఏ గుడ్ క్వశ్చన్ షుడ్ బి క్లియర్. ఇట్ షుడ్ బి స్టిమ్యులేట్ రిఫ్లెక్షన్. ఈ మూడు కూడా కరెక్ట్. ఇక కరెక్ట్ కాదు ఏంటంటే ఇట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. నెక్స్ట్ 51 క్వశ్చన్ తీసుకున్నట్టయితే, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఇన్స్టిట్యూషనల్ ప్లాన్. ఇక్కడ వరకు కూడా మనకి క్వశ్చన్కి సంబంధించి ఇచ్చాడు. ఇక 51 నుంచి మీరు గమనించినట్లయితే ఇవి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ కిందకు వస్తుందండి. ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అంటే సమర్థవంతమైన బోధనకు ప్రణాళిక అనేది ఒక యూనిట్ ఉందని మీకు గణితం పెడగాజీలో, దానికి సంబంధించిన ప్రశ్నలు దీంట్లో వస్తున్నాయి. ద ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ గివ్స్ ఇయర్ లాంగ్ యాక్టివిటీస్ ఆఫ్ ఏ స్కూల్. ఇక్కడ యాక్టివిటీస్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. ద అండర్లైన్ వర్డ్ మీన్స్ గవర్నమెంటల్ అండ్ నాన్ గవర్నమెంటల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ స్కూల్. తర్వాత కరిక్యులర్ అండ్ కో-కరిక్యులర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఏ స్కూల్, కల్చర్ అండ్ నాన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఏ స్కూల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఏ స్కూల్. ఇక్కడ మీరు గమనించండి, ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అంటే ఒక స్కూల్కి సంబంధించింది. స్కూల్లో కరిక్యులర్ యాక్టివిటీస్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఈ యాక్టివిటీస్ అనేవి కరిక్యులర్ అండ్ కో-కరిక్యులర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఏ స్కూలు అనే దానికి సంబంధించింది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనండి. దిస్ ఈజ్ ద 51th క్వశ్చన్. తర్వాత ఇన్ ద ఫాలోయింగ్ ప్లాన్స్ విచ్ ప్లాన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సపరేట్ కాలం ఫర్ బ్లాక్ బోర్డ్ వర్క్. క్రింది వానిలో ఏది బ్లాక్ బోర్డ్ వర్క్కి ప్రత్యేక కాలంని కేటాయిస్తారు అని అడిగాను. మీ అందరికీ తెలుసు, ఎవరైతే టీచర్ బోధిస్తాడో బోధించేదానికి రెగ్యులర్గా బోధించడానికి బ్లాక్ బోర్డ్ వర్కే కేటాయించే ప్లానే పీరియడ్ ప్లాను. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇన్స్టిట్యూషనల్ ప్లాను, యూనిట్ ప్లాను, యాన్యువల్ ప్లాను, పీరియడ్ ప్లాను. ఇక్కడ పీరియడ్ ప్లాన్ అనేది ఆన్సర్ అండి. ఎందుకంటే పీరియడ్ ప్లాన్లోనే బ్లాక్ బోర్డ్ వర్క్ ఉంటుంది. యూనిట్ ప్లాన్లో కానీ, యాన్యువల్ ప్లాన్లో కానీ, ఇన్స్టిట్యూషన్ ప్లాన్లో కానీ బ్లాక్ బోర్డ్ వర్క్ ఉండదు. ఆ యూనిట్ని ఎట్లా బోధించాలనేది ఒక వారానికో 15 రోజులకో ప్లాను యూనిట్ ప్లాను, ఒక సంవత్సరానికి ప్లాను యాన్యువల్ ప్లాను, ఒక వ్యవస్థాగతమైనటువంటి ప్లాన్ ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ గమనించాలా. ఇక్కడ పీరియడ్ ప్లాన్ అనేది మీరు గమనించండి. సో ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్లో 3 అంశాలు ఉంటాయి, గమనించాలండి. ఏమిటా 3 అంశాలు అంటే, ఒకటి యాన్యువల్ ప్లాను, రెండవది యూనిట్ ప్లాను, మూడవది పీరియడ్ ప్లాను. ఈ మూడింటి గురించి కూడా ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్లో ఇస్తుంటాడు. సో కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇన్ స్కూల్స్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ డిజైన్డ్ బై ద. అంటే పాఠశాలలో గణితంలో అభ్యసన అనుభవాలు ఏ విధంగా డిజైన్ చేయబడతాయంటే, కన్సర్న్ టెక్స్ట్ బుక్ రైటర్ ఆర్ రైటర్స్. అంటే టెక్స్ట్ బుక్ని రాసే రచయితల మీదను బేస్ చేసుకొని, కన్సర్న్ మ్యాథమెటిక్ టీచర్ ఎవరైతే గణితాన్ని బోధిస్తాడో ఆ గణిత బోధన చేసే ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకొని, కన్సర్న్ గ్రూప్ ఆఫ్ ది మ్యాథమెటిక్ టీచర్ ఆఫ్ ది స్కూల్. సో పాఠశాలలో గణిత ఉపాధ్యాయుల యొక్క సమూహం చేత, కన్సర్న్ హెడ్ మాస్టర్ విత్ ద మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్. అంటే
మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి హెచ్ఎం చేత అని. అంటే ఇప్పుడు జనరల్గా ఇక మ్యాథమెటిక్స్లో టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఎవరు డిజైన్ చేస్తారు? ఎవరైతే మనకి బోధన చేస్తాడో మ్యాథమెటిక్స్, ఆ మ్యాథమెటిక్స్ టీచర్ చేత టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఇవ్వబడితే. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. కన్సర్న్ మ్యాథమెటిక్స్ టీచర్. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్లన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ 54th గమనించినట్లయితే ఇక్కడ ద కాంపోనెంట్ ఆఫ్ ది ప్రజెంట్ యూనిట్ ప్లాన్ ఆర్ గివెన్ ఇన్ ఏ స్క్రాంబుల్డ్ ఆర్డర్. అంటే క్రింద ఇచ్చినటువంటి అంటే యూనిట్ ప్లాన్ యొక్క ఆర్డర్ ఏంటి అని అడిగారు. మనం యూనిట్ ప్లాన్ రాస్తున్నాం కదా, మీరు అందరూ కూడా ట్రైనింగ్లో భాగంగా యూనిట్ ప్లాన్ రాశారు. ఆ యూనిట్ ప్లాన్ రాసేటప్పుడు మీరు కాలమ్స్ కొడుతుంటారు. మరి ఆ కాలమ్స్ ఆర్డర్ ఏంది అని అడుగుతున్నాడు అని గమనించి ఇక్కడ ఎవాల్యూషను, పీరియడ్ నెంబరు, రిసోర్సెస్, టీచింగ్ స్ట్రాటజీస్, టీచింగ్ ఐటమ్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ పీరియడ్ నెంబర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీరు గమనించినట్లయితే నెక్స్ట్ తర్వాత టీచింగ్ ఐటమ్ ఉంటుంది. పీరియడ్ నెంబర్ తర్వాత బి పీరియడ్ నెంబరు, తర్వాత ఈ టీచింగ్ ఐటము, తర్వాత నెక్స్ట్ డి టీచింగ్ స్ట్రాటజీ ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ సి రిసోర్సెస్ రాస్తామండి. అండ్ ఫైనల్గా ఎవాల్యూషన్ ఉంటుంది. బిఈడిసిఏ అనేది ఇక్కడ కరెక్ట్ అంశాలు 3 అనేది గుర్తుపెట్టుకోవాలి. యూనిట్ ప్లాన్లో మనం ఎటువంటి ఆర్డర్ని ఫాలో అవుతామంటే పీరియడ్ నెంబరు, తర్వాత టీచింగ్ ఐటము, తర్వాత టీచింగ్ స్ట్రాటజీ, తర్వాత రిసోర్సెస్, ఎవాల్యూషన్, వీటన్నిటిని కూడా మనం రాస్తూ ఉంటాము. అంటే మీరు టేబుల్ కూడా బట్టి పట్టాలా, ఈ టేబుల్ కూడా ఇచ్చాడు అనే విషయాన్ని యూనిట్ ప్లాన్లో మీరు గమనించాలా. తర్వాత నెక్స్ట్ 55th అంటే 55వ క్వశ్చన్ గమనించినట్లయితే ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ టీచింగ్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్ అంటే ఇక్కడ బోధన సక్సెస్ కావటము లేదా ఫెయిల్యూర్ కావటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అడ్వాన్స్ ప్లానింగ్, కరెక్ట్ ఎగ్జిక్యూషన్, అడ్వాన్స్ ప్లానింగ్ అండ్ కరెక్ట్ ఎగ్జిక్యూషన్. తర్వాత 4th వన్ హానెస్ట్ ఎవాల్యూషన్, ప్రీవియస్ టీచింగ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ టీచింగ్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్ అంటే ఇక్కడ బోధన అనేది దీర్ఘకాలంలో దేని మీద ఆధారపడి ఉంటుందంటే అడ్వాన్స్డ్ ప్లానింగ్, ముందుగా ప్లాన్ చేసుకోవడం, కరెక్ట్ ఎగ్జిక్యూషన్ అంటే సరిగ్గా నిర్వహించడం, అడ్వాన్స్ ప్లానింగ్ అండ్ కరెక్ట్ ఎడ్యుకేషన్ ముందుగా ప్లాన్ చేసుకోవటం, సరిగ్గా నిర్వహించడం రెండింటి మీద, హానెస్ట్ ఎవాల్యూషన్, ప్రీవియస్ టీచింగ్ అంటే గతంలో బోధించినటువంటి బోధనని నిజాయితీగా మూల్యాంకనం చేసుకోవడం. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే అడ్వాన్స్డ్ ప్లానింగ్ అండ్ కరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మీరు గమనించాలి. అంటే ముందుగా ప్లాన్ చేసుకోవాలా, కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేస్తే ఆ బోధన అనేది సక్సెస్ఫుల్గా అవుతుందనే విషయాన్ని గమనించాలి. సో ఇవన్నీ కూడా ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్లో 55, 54, తర్వాత నెక్స్ట్ 53, 52, తర్వాత నెక్స్ట్ 51 ఇవన్నీ కూడా ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ కిందకి వస్తాయి ఈ 5 ప్రశ్నలు. తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ కిందకి వస్తాయనే విషయాన్ని మీరు రిమైనింగ్ 5 క్వశ్చన్స్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ కిందకి వస్తాయనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. సో ఈ వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో కండి. ఇట్లాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. సో కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సరే నేను ఈ యొక్క టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి వీడియోస్ పూర్తిగా పెట్టాను. ఎట్ ది సేమ్ టైం మ్యాథమెటిక్స్ పెడగాజీకి సంబంధించినటువంటి క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఇప్పటికే 4th యూనిట్ రన్ అవుతుంది. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా బిట్స్ కూడా నేను బాగా ఇది చేస్తున్నాను. మీరు కాన్సెప్ట్ బేస్డ్ బిట్లు రాస్తున్నాను, నాలెడ్జ్ బేస్డ్ రాస్తున్నాను, అప్లికేషన్ టైప్ బిట్స్ రాస్తున్నాను. మీరు అందరూ కూడా నా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వీడియో అందరూ చూసినందుకు కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.